ఒక భార్యాభర్తలుండేవారు. వివాహమై ఇన్నేళ్లు గడిచినా వారికి సంతానం కలగలేదు. ఒకరోజు భర్త అడవికి వెళ్లి అక్కడ ఒక చెట్టు కాండం నుండి చెక్కను చెక్కి ఒక బాలుడి విగ్రహాన్ని తయారుచేసి ఇంటికి తీసుకువచ్చాడు. వారిద్దరూ అతడిని తమ కొడుకుగా భావించారు. దాంతో భార్య ఎంతో సంతోషించింది. రాత్రి వారిద్దరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో ఆ చెక్కబాలుడు ప్రాణం పోసుకుని వారిని అమ్మా నాన్న అని పిలవడం ప్రారంభించాడు. అది విని ఆ భార్యాభర్తలు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారతనికి పీటర్ అని పేరు పెట్టారు. పేరు పెట్టిన తర్వాత ఆ చెక్కబాలుడు నెమ్మదిగా ఒక సాధారణ మనిషిలా మారిపోయాడు. అతను చిన్నప్పటినుండే అసాధారణమైన తెలివితేటలు కలిగి ఉండేవాడు. ఒకరోజు అతను తన తండ్రిని 8 బంగారు నాణేలు అడిగి వీటితోనే తను ఒకరోజు రాజునవుతానని చెప్పాడు. ఆ తర్వాత అతను ఒక కమ్మరి అంటే లోహపు పనిచేసేవాడు దుకాణానికి వెళ్లి అక్కడున్న అత్యంత నాసిరకమైన కత్తిని కొనాలని అనుకున్నాడు. కమ్మరి చెత్తకుప్ప నుండి తుప్పుపట్టిన ఒక ఇనుప కత్తిని తీసి ఇచ్చాడు. పీటర్ ఆ కత్తిని చేతిలోకి తీసుకుని 2-3 సార్లు గాలిలో ఊపి ఇదే తన అదృష్టాన్ని మార్చే కత్తి అని వెంటనే అర్థం చేసుకున్నాడు. డబ్బులు చెల్లించి అతను తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. దారిలో అతను ఒక చోట గుమిగూడిన జనాన్ని చూశాడు. అక్కడ 2 బంగారు ఎడ్లు బంగారు గొలుసులతో కట్టబడి ఉన్నాయి. ఆ గొలుసులను ఎవరు తెంచుతారో వారే ఆ 2 ఎడ్లకు యజమానులవుతారని అక్కడ ప్రకటన చేశారు. పీటర్ ముందుకు వచ్చి తన కత్తితో ఆ గొలుసులను తెంచేశాడు. ఆ ఎడ్లు అతడిని తమ రక్షకుడిగా భావించాయి. ఆ ఎడ్ల యజమాని రహస్యంగా ఒక మాట చెప్పాడు. ఈ ఎడ్లు సాధారణమైనవి కావని ఇవి నిప్పులు కక్కుతున్న బొగ్గులను తింటాయని తెలిపాడు. ఇంటికి తిరిగి వచ్చి పీటర్ ఒక పెద్ద పెనం నిండా బొగ్గులను కాల్చి ఆ 2 ఎడ్లకు తినిపించాడు. ఎడ్లు తృప్తి చెందాయి. అప్పుడే ఒక ఎద్దు సూర్యోదయ దిశలో మరొకటి సూర్యాస్తమయ దిశలో ఎగిరిపోయాయి. అదే క్షణంలో పీటర్ ఇంటి ముందు ఎడమవైపు నుండి ఎర్రటి ద్రాక్షాసారాయి అంటే వైన్, కుడివైపు నుండి బ్రాందీ ప్రవహించడం మొదలైంది. అక్కడ దానంతటా అదే మేజర్లు కుర్చీలు ప్రత్యక్షమయ్యాయి. పీటర్ తన తండ్రితో ఇలా చెప్పాడు. ఒకవేళ ఏదో ఒకరోజు ఇంటి ముందు ఒక శవాల బండి వస్తే అలాగే ఈ వైన్ మరియు బ్రాందీ ప్రవహించే దిశలు మారిపోతే నేను మరణించానని అర్థం చేసుకోమని అప్పుడు నన్ను తీసుకోవడానికి రామని చెప్పాడు. ఆ తర్వాత పీటర్ మళ్లీ ప్రయాణం సాగించాడు. అతని అద్భుతమైన చెక్కచెక్కుడు కళతో రాజును ప్రభావితం చేశాడు. అతని కళను చూసి రాజు ఎంతో సంతోషించాడు. రాజకుమారి కూడా అతడిని ప్రేమించింది. పీటర్ కూడా రాజకుమారిని ప్రేమించాడు. దాంతో రాజు వారిద్దరికీ వివాహం నిశ్చయించాడు. కొంతకాలం తర్వాత పొరుగుదేశం 1,00,000 మంది సైనికులతో దాడి చేసింది. రాజు భయపడ్డాడు. కానీ పీటర్ తాను ఒక్కడినే శత్రువులను ఎదుర్కొంటానని చెప్పాడు. అతను యుద్ధభూమికి వెళ్లి తన కత్తితో 3 పగళ్లు 3 రాత్రులు పోరాడి శత్రు సైన్యాన్ని నాశనం చేశాడు. కానీ స్వయంగా వీరమరణం పొందాడు. సరిగ్గా అదే సమయంలో పీటర్ ఇంటి ముందు శవాల బండి వచ్చింది మరియు వైన్ బ్రాందీ దిశలు మారిపోయాయి. దుఃఖంలో ఉన్న తండ్రి యుద్ధభూమికి చేరుకుని పీటర్ శవాన్ని చూశాడు. అప్పుడే ఆ 2 బంగారు ఎడ్లు ఆకాశం నుండి కిందకు దిగివచ్చాయి. అవి నేలను తవ్వి పీటర్ శరీరాన్ని బయటకు తీశాయి. అతని తలని మొండన్ని కలిపి అతని ఆత్మను తిరిగి పిలిపించాయి. పీటర్ మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. ఎడ్లు తమ పని పూర్తి చేసుకుని స్వర్గానికి తిరిగి వెళ్ళిపోయాయి. పీటర్ కోట చేరుకున్నాడు. శత్రు సైన్యం పూర్తిగా అంతమైందని తెలిసిన రాజు తన సింహాసనాన్ని పీటర్కు అప్పగించాడు. ఈ విధంగా పీటర్ తన మాట నిలబెట్టుకుని రాజయ్యాడు.